ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం మీ అందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముచున్నాను. ఇంకనూ కూడా ఈ కార్యక్రమం కోసము అనేక మందికి మీరు పరిచయం చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, ఈ వాక్యాన్ని అనేక మందికి వినిపించవలసిందిగా దేవుని పేరట మీ అందరికీ కూడా కోరుచున్నాను. ప్రియులారా, ఇదైనా ధ్యానాంశంకు నేను తీసుకున్న వాక్య భాగము యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, అయితే యెహోవా సన్నిధిలో నుండి, ఎక్కడ నుండి అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారంటే, యెహోవా సన్నిధిలో నుండి యోనా గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే తర్షీషుకు వెళ్ళిపోతున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నామండి. ఎందుకంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నినివే ప్రాంతానికి వెళ్ళమన్నాడు, కానీ ఈయన తర్షీషుకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుండి? యెహోవా సన్నిధిలో నుండి. ప్రియులారా, ప్రారంభము నుండి కూడా దేవుడికి ఒక ఆకాంక్ష, ఆశ అనేది ఉండేది. కోట్లాది మంది దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా తన పోలికలో, తన స్వరూపంలో తనకు పిల్లలు కావాలనుకున్నాడు. అందుకనే ఈ భూమి మీదకి పిల్లల్ని పంపించి తన స్వరూపంలో, తన రూపంలో ఆయన తయారు చేసుకొని జీవవాయువును ఊది నరుడు జీవాత్మ ఆయనని దేవుని జీవ గ్రంథంలో ఉంది. ఈ విధంగా కోట్లాది మంది మనుషుల్ని తన స్వరూపంలో, తన పోలికలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా తన పిల్లలు తనతో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకున్నట్లుగానే తనతో మాట్లాడాలని, తనతో సంభాషించాలని, తనతో సహవాసం చేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంటూ ఉంటారు. ఆ విధంగానే మన పరలోకపు తండ్రి కూడా తన పోలికలో మనల్ని అందరినీ సృష్టించుకొని తనతో సహవాసం చేయాలని, తనతో గడపాలని, తనతో ముచ్చటించాలని, తనతో సంతోషించాలని, తనతో మన అభిప్రాయాలు, మన ఆలోచనలు షేర్ చేసుకోవాలని పరలోకపు తండ్రి ఎంతో ఆశతో నరుని మట్టితో నిర్మించి జీవవాయువును ఊది అనేక మంది, కోట్లాది మంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు తన కోసం. కానీ మనిషి ఈ దినాన దేవుని యొక్క హృదయ వాంఛను, దేవుని యొక్క ఆశను, కోరికను కూడా అర్థం చేసుకోకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న మనుషులని, లేకుంటే ప్రపంచాన్ని, దేశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ యోనా గారు కూడా దేవుడు వెళ్ళమన్న ప్లేస్కి వెళ్లకుండా యెహోవా సన్నిధిలో నుండి వేరే చోటకు వెళ్ళిపోతున్నట్లుగా దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం. మనుష్యుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఇష్టాలని, ఆలోచనల్ని గ్రహించి ఆయనను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడో దేవుడు కూడా సంతోషిస్తాడు ప్రియులారా. ఎప్పుడైతే ఆయనకు దూరంగా వెళ్ళిపోతారో దేవుడు చాలా దుఃఖిస్తాడండి. తల్లిదండ్రులని వదిలి, తల్లిదండ్రులని గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్న అనేక మంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటున్నాం. వారి గూర్చి వారి తల్లిదండ్రులు ఎంతగా రోధిస్తున్నారో వారి ఆవేదనను మనము చాలా మందిని చూస్తున్నాం. అదే విధంగా ఇది నాన్న తనతో ఉండాలనుకున్న తన బిడ్డలు దేవుణ్ణే కాలదన్ని వెళ్ళిపోతున్నట్లుగా, గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నట్లుగా ఇది నాన్న ప్రపంచంలో 90% ఉన్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఈ లోకాన్ని ఎలాగా ఆనందంగా, సంతోషంగా ఎంజాయ్ చేద్దుమా అనే ఉద్దేశాలు, ఆలోచనలతో గడుపుతున్నారు. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, మనల్ని ఎందుకోసము దేవుడు సృష్టించుకున్నాడు, దేవుడు మనతో సహవాసం చేయాలని అనాది కాలము నుండి కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. తన మనసును మనకు తెలియచేయాలని అనేక మంది భక్తులను మన కొరకు ఈ జీవ గ్రంథాన్ని రాయడానికి పురికొల్పాడు. అటువంటి గొప్ప తండ్రిని ఎందుకు ఇది నాన్న ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తుంది. దేవుణ్ణి కోసం ఆలోచించకుండా, దేవుణ్ణి వెతకకుండా, లోకాన్ని, లోక ఆశలని శాశ్వతం అనుకుని వెతికేటట్లుగా ప్రతి మనుష్యుని యొక్క కళ్ళకు గుడ్డితనము, ఆధ్యాత్మిక గుడ్డితనం అనేది ఈ లోక సంబంధమైన దేవత కలిగించినట్లుగా పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. అదే విధంగా ఈ దినాన్న మనం చదువుకున్న వాక్య భాగంలో యోనా గారు కూడా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతున్నారంటే, అంటే దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను కాలదన్నుకొని, లేకుంటే దేవుని మాట నాకు లెక్కేంటి అన్నట్లుగా ఆయన వెళ్ళిపోతున్నాడు దేవుని సన్నిధిలో నుండి. అదే విధంగా ఆదికాండంలో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు చల్లపూటను మనతో సహవాసం చేయాలని, మనుషులంటే తన పోలికలో, ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు తన పోలికలో ఉంటే ఎంతో మురిసిపోతుంటారు. వారిని చూసి, వారి ముఖ ఛాయలను చూసి ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. అదేవిధంగా మన పరలోకపు తండ్రి కూడా అలనాడు మన ఆది తండ్రి అయిన ఆదాము గారిని, హవ్వ గారిని ప్రతి సాయంత్రపు చల్లపూట వచ్చి దర్శించేవారు. వారు దేవునితో సహవాసం చేస్తూ ఉండేవారు, దేవునితో ఆనందిస్తూ ఉండేవారు, దేవునితో సంతోషిస్తూ ఉండేవారు. అటువంటి సమయంలోనే
సాతాను వచ్చి వారిని మోసగించడం వల్ల దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధిని వద్దనుకొని సాతానికి స్థానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు వచ్చి, ఆదాము ఎక్కడ ఉన్నావంటే, నేను నీ స్వరం వినినప్పుడు నేను ఇక్కడ దాక్కున్నాను అని ఆదాము గారు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అనేక మంది అండి, చాలా మంది ఈ విధంగా దేవునికి దూరం అయిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. కయ్యను గారు కూడా హేబేలును గారిని చంపి దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడినట్లుగా, దేశ దెమ్మరిగా నువ్వు వెళ్ళిపోతావని శాపం పొందినట్లుగా కయ్యను గారిని కూర్చి మనం చూస్తున్నాం. ఈ విధంగా అనేక మంది భక్తులు లేకుంటే భక్తులైన వారే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయి అనేకమైన విధాలుగా తొట్టిల్లిపోయినట్లుగా చూస్తున్నాం. లోకాసు వార్తలో మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిన వాక్యమేనండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయి ఆస్తినంతా పోగొట్టుకొని లాస్ట్కి పందులు తినే పొట్టు తినే దిగజారే స్థితికి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుణ్ణి ఎప్పుడైతే మనం దుఃఖ పెడతామో, దేవుని యొక్క ఆలోచనలు చిత్తాన్ని మనం ఎప్పుడు ధిక్కరిస్తామో, అప్పుడు మన జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయి ప్రియులారా. ఎందుకంటే జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి దుష్ట హృదయము లేకుంటే భ్రష్ట హృదయం మనలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోమని పౌలు గారు చెప్తున్నారు తన పత్రికల్లో. అవునండి, ఇది అనేక మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నాము, మేము దేవుని బిడ్డలము, మేము సంఘానికి వెళ్తున్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉంటున్నారు? దేవునితో ఎంతవరకు సహవాసము కలిగి ఉంటున్నారు? దేవునితో సహవాసము గలమారమని చెప్పుకుంటూ చీకటిలోని ఎంతమంది ఈ దినాన్ని నడుస్తున్నారు ప్రియులారా. కాబట్టి మనం ఈ దినాన్న ఆలోచించాలండి, ఎంతవరకు దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నాం. మనం వాడుతున్న సెల్ మనము ఏజెన్సీ ప్రాంతానికి లేకపోతే సిగ్నల్ లేని ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు నాట్ రీచబుల్ అని వస్తుంది. అంటే వారికి మనకి కమ్యూనికేషన్ లేదు, కనెక్షన్ లేదు. ఎందుకంటే వారు అందలేనంత దూరం వెళ్ళిపోయారు, సిగ్నల్ అందలేనంత దూరం వెళ్ళిపోయారు. అందుకు నేను నాట్ రీచబుల్, కవరేజ్ ఏరియాలో లేరు అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఫోను. అదేవిధంగా దేవునికి వీరందరూ కూడా సిగ్నల్ లేని పరిస్థితుల్లో, కవరేజ్ ఏరియాలో లేరు. అంటే దేవునికి అందుబాటులో లేని పరిస్థితుల్లో వీరందరూ కూడా వెళ్ళిపోయినట్లుగా, దేవుని మాటను ధిక్కరించినట్లుగా మనము దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 139:7-8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నన్ను ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఆకాశమునకు ఎక్కిన అక్కడ నువ్వు ఉంటావు, నేను పాతాళంలో వెళ్ళిన ఎక్కడన్నా కూడా నీవు చూస్తూ ఉంటావు ప్రభువా, నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తానయ్యా అని ఎవరండి? కీర్తనకారుడు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. యోబు గారు ఆదాము చేసినట్లు నేను నీ వాక్యాన్ని లేకుంటే పాపాన్ని నాలో దాచిపెట్టుకోలేదు అని యోబు గారు చెప్తున్నారు. ఈ విధంగా దేవుని యొద్ద నుండి మనం ఎక్కడికి వెళ్ళలేమండి. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన సర్వాంతర్యామి, సమస్తమును చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మనం అందుబాటులో ఉండాలి, కవరేజ్ ఏరియాలో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక స్థితి అనేది మనకు ఎంతో విజయవంతంగా మనము ముందుకి కొనసాగగలము. ఆధ్యాత్మికతలో మనము కవరేజ్ ఏరియాలో లేనట్లయితే భ్రష్టులంగా, భక్తిహీనములుగా మనము మారిపోయే అవకాశం ఉంది. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత తప్పిపోతే అలాంటి మనుషుల్ని బాగు చేయటం సాధ్యం కాదని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు ప్రియులారా. ఈ విధమైన వాక్యాలన్నీ మనం చూసినప్పుడు మనము జ్ఞానము తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా ఈ దినాన్ని ఎంతమంది తప్పిపోయామో, ఎంతమంది దేవునికి అయిష్టంగా మారిపోయామో, దేవునికి సిగ్నల్కి అందకుండా కవరేజ్ ఏరియాలో లేకుండా ఎంత దూరము దేవునికి దూరంగా వెళ్ళిపోయామో ఈ దినాన్న మనందరము కూడా గ్రహించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభువా ఈ విషయాల్లో నేను తప్పిపోతున్నానయ్యా, నీ సన్నిధిలో నుండి నేను ఈ విషయాల్లో తప్పిపోతున్నానయ్యా, నా పాపం మానలేని కన్నులున్నాయి, నా శరీర ఇచ్చలకు నేను లొంగిపోతున్నానయ్యా, నీ సన్నిధికి నేను దూరంగా వెళ్ళిపోతున్నానయ్యా, ఎంత రావాలని ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు ప్రభువా, నీ సన్నిధిలో ఉండి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా, ఎక్కడికి వెళ్ళినా అంతా నువ్వు వ్యాపించి ఉన్నారు కదా ప్రభువా, నీ సన్నిధిలో నివసించే భాగ్యము నాకు ఇవి ప్రభువా అని దావీదు గారు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా దేవుని పాదాలు పట్టుకొని వేడుకోవాలి ప్రియులారా. ఇదే నాన్న ఎంతో మంది దేవుని గాయపరుస్తూ, దేవుని గాయాలని ఇంకా మాటి మాటికి రేపుతుంటూ దేవుని ఆలోచనలను అందుకోలేని స్థితిలో ఆధ్యాత్మిక పతన స్థితికి చాలా మంది చేరుకున్నారు ప్రియులారా. మరి కవరేజ్ ఏరియా లేకపోతే మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి దేవుని సన్నిధికి వెళ్తుందా చెప్పండి? వెళ్ళదు కదా. దేవుని యొక్క అనుసంధానంలో మనం ఉన్నట్లయితేనే మనము
దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలము, దేవునికి మనం ప్రార్థన చేయగలం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించి తన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను, తన చిత్తాన్ని మనకి తెలియజేస్తారు. దేవునికి అందలేనంత నువ్వు లోకంలో కలిసిపోతే, లేకుంటే దేవునికి అందలేని స్థితిలో నీ ఆధ్యాత్మిక పతన స్థితికి నువ్వు చేరిపోతే ఎవరు కూడా మనల్ని రక్షించలేరు ప్రియులారా. కాబట్టి ఈ దినాన్న వాక్యం వింటున్న మనం అందరము కూడా ఆదాము గారు, హవ్వ గారు దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయినట్లుగా, యోనా గారు దేవుని సన్నిధిని విడిచి దేవుడి వద్దన్న ప్లేస్ కి వెళ్ళినట్లుగా, అంతేకాకుండా కయ్యూని గారు దేవుని సన్నిధిలోండి త్రోసివేయబడినట్లుగా, అంతేకాకుండా తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోయినట్లుగా వాక్యం వింటున్నా మనం అందరం కూడా అలా తప్పిపోయామేమో, దేవుని సన్నిధికి దూరం చేసుకున్నామేమో, దేవుని సన్నిధిలోండి పారిపోతున్నామేమో, దేవుడు వద్దన్న పని చేస్తున్నామేమో, వెళ్ళకూడదన్న చోటుకి వెళ్తున్నామేమో, దేవుడు మాట్లాడకూడదన్న మాటలు మాట్లాడుతున్నామేమో, దేవుడు చేయొద్దన్న పాపము చేస్తున్నామేమో, ఈ లోక సంబంధమైన ఇచ్చల కోసము, తాత్కాలికమైన క్షణిక సంతోషాల కోసము దేవునికి దూరం అయిపోయే స్థితి, మన ఆధ్యాత్మికత స్థితి ఉందేమో ప్రియులారా. ఈ వాక్యం ద్వారా మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతే మన స్థితి ఇంకా ఎవరు కూడా వివరించలేరు, వర్ణించలేరండి. ఎందుకంటే దేవుని విడిచిపోవునట్టు భ్రష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి అని భక్తులు చెప్పినట్లుగా మనలో చేదైన వేరు, దేవునికి అయిష్టమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, దేవునికి అయిష్టమైన పనులు మనం చేస్తున్నామేమో, ఆ విధంగా దేవునికి దూరం అయిపోతున్నామేమో, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో, ఆ ప్రేమమయుడి యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నామేమో, ఆ దయామయుడిని మనం దూరం చేసుకుంటున్నామేమో ప్రియులారా. ఆలోచించండి. ఎంతమంది ఈ దినాన్న ఈ వాక్యం విని పశ్చాత్తప్తులే, ప్రభువా ఈ విషయాల్లో నేను నీకు దూరం అయిపోతున్నాను, నీ సన్నిధిని కాదనుకొని ఎంతవరకు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత అయ్యా నీ పాద సన్నిధికి నేను వస్తానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నీ హక్కున చేర్చుకొని దేవుని ప్రార్థన చేసినప్పుడు ఎంతట ఘోర పాపినైనప్పటికీ పశ్చాత్తాపంతో మన పాపాలను ఒప్పుకుంటే మనల్ని క్షమించి మనల్ని నీతి మార్గంలో నడిపించే గొప్ప కరుణ గల దేవుడు, దయగల దేవుడు మనము నమ్ముకున్న యేసు ప్రభు ప్రియులారా. అందుకనే నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ఇప్పుడైనా సమయం మించిపోలేదు ప్రియులారా. ఇంక నువ్వు ఎంతకాలము ఈ లోకము కోసము, లోక ఆశల కోసము దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతాము, దేవుని యొక్క ఆలోచనలు కాదనుకుంటాం, దేవుని కాలదన్నుకుంటాము. దేవుని కాలదన్నుకుంటే అటువంటి దేవుడు మళ్ళీ మనకు దొరుకుతాడా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, దేవుడు దొరుకు కాలం అందే మీరు ఆయనను వెతకండి, ఆయనను వేడుకోనండి అని యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా ఇదే నాన్న దేవుని వేడుకునే అవకాశము, దేవుని బ్రతిమాలుకునే అవకాశము, ఆయనను చెంత చేర్చుకునే అవకాశము దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఈ అవకాశంలోకి ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు ప్రియులారా. ఇదే నాన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అటువంటి దేవుని యొక్క ప్రేమకు దయకు మనం దూరం అయిపోయామేమో, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయి మన సమస్తము తప్పిపోయిన కుమారుడు వల్లే పోగొట్టుకున్నామేమో, ఇప్పుడు మనం చివరి దశల్లో ఉన్నామేమో, మనకి ఇంకా జీవితం లేదని నిరాశ నిస్పృహల్లో ఉన్నామేమో. ఈ వాక్యం మీతోనే మాట్లాడుతుంది ప్రియులారా, మీతోనే మాట్లాడుతుంది ఈ వాక్యమును బట్టి ప్రభువా నేను తప్పిపోయిన కుమారుడు కంటే హీనమైన దశకు వెళ్ళిపోయానయ్యా, నన్ను క్షమించి నన్ను నీ మార్గంలో నడిపించు ప్రభువా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళతానయ్యా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు నన్ను చూస్తున్నారని దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకున్నట్లయితే ఆ గొప్ప క్షమామూర్తి మనల్ని క్షమించి నిత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండి నడుచుకుంటున్న మనము ఇంకనూ దేవుని సన్నిధులకి దగ్గరగా ఉండాలి, కానీ దూరంగా వెళ్ళిపోతే మన ఆధ్యాత్మిక పతన స్థితి ప్రారంభమవుతుంది. ఈ దినాన్న ఈ వాక్యం వింటున్న మనం అందరము కూడా ఏ విషయాల్లో మనము దేవునికి దూరం అయిపోతున్నామో, దేవుని సన్నిధిని విడిచి దూరంగా పారిపోతున్నామో గ్రహించుకొని వాటిని అన్నిటి నుండి మనం విడుదల పొందుకొని దేవుని పాదాల చెంత చేరి దేవునికి ఎప్పుడు సన్నిహితముగా ఉండాలని, సమీపంలో ఉండాలని, ఆయన దొరుకు కాలమునందే ఆయన యొక్క కౌగిటిలో మనం ఉండాలని, ఆయనకు దూరం అయిపోయే స్థితి మనకు ఉందంటే మనము నరకానికి చెరువులో ఉన్నామని గ్రహించాలి. కవరేజ్ ఏరియాలో దేవునికి మనం ఎప్పుడు కూడా మనం ఉండాలి. దేవునికి అందుబాటు, దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు మాట వినే చిత్తము ప్రభువా నేనున్నానని భక్తులు అన్నట్లుగా మనం అనగలిగినప్పుడు దేవుడు మనల్ని గురించి సంతోషిస్తాడు. మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థనకు ఎటువంటి ఆలోచన కావాలో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో దేవుడు మనకి తెలియజేస్తాడు. ఎప్పుడంటే మనము దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు, దేవునికి కవరేజ్ ఏరియాలో మనం ఉన్నప్పుడే. కవరేజ్ ఏరియాలో లేకుండా దూరంగా వెళ్ళిపోతే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, చిత్తం మనకు తెలియదు ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం అందరము కూడా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో
మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ దేవునికి సన్నిహితంగా ఉంటే మనల్ని గురించి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి దూరం అయిపోతే ఆ దూర స్థితిలోండి ఈ వాక్యం ద్వారా ఏ విషయాల్లో దూరం అయిపోయామో గ్రహించి దేవునికి దగ్గర అవడానికి మనం ప్రయత్నం చేయాలి. క్షమాపణ కోరుకొని దేవుడికి సన్నిహితంగా దేవునికి టచ్ లో మనం ఉండాలని దేవుని పేట కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.